మునుగోడు ఎమ్మెల్యే మంత్రి పదవిని చాలా కాలంగా ఆశిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వరంలో ఒక మార్పు కనిపిస్తోంది. ఒక గుణాత్మక మార్పు కనిపిస్తోంది. ఆ గుణాత్మక మార్పు ఏమిటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన అభినందిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా, ఏ సమయం వచ్చినా తన అసహనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన వెళ్ళగక్కడం గానీ, లేకపోతే తన ఆగ్రహాన్ని వెలిబుచ్చడం గానీ మనం చూస్తూ వస్తున్నాం గడిచిన కొన్ని నెలలుగా. అయితే ఇటీవల మునుగోడు హెడ్ క్వార్టర్స్‌లో అంటే కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్‌లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన ఈ శంకుస్థాపన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన రేవంత్ రెడ్డిని ఆకాశానికెత్తారు. అంటే ఇటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దాదాపు 16, 20 వేల కోట్లతో ప్రారంభించడం అనేది ఈ దేశంలో ఎక్కడ లేదు. తెలంగాణలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే ఇది సాధ్యమవుతోందని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సో, రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ కూడా ఉంది. గతంలో ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఇదివరకు ఏ ముఖ్యమంత్రి దగ్గర కూడా ఇన్ని శాఖలు లేవని ఆయన విమర్శలు గుప్పించాడు. ఆయన ఇప్పుడేమంటున్నాడంటే, ఈ రెసిడెన్షియల్ స్కూలు భూమి పూజ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన చెప్పింది డిఫరెంట్‌గా ఉంది. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్న కారణంగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టని ఇటువంటి ఒక వినూత్నమైన అట్లాగే సృజనాత్మకమైన ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా ఆయన రేవంత్ రెడ్డి పైన ప్రశంసలు కుప్పించారు. ఇది చాలామందిని ఆశ్చర్యం కలిగించింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమిటి, ఆయన స్వరం మార్పు ఏమిటి, లేకపోతే ఆయన రేవంత్ రెడ్డిని అభినందించడం ఏమిటి, ఆయన ఎప్పుడు ఏ చిన్న అవకాశం వచ్చినా రేవంత్ రెడ్డిని కబడ్డీ ఆడుకుంటాడు, రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకుంటాడు. అటువంటిది ఈ సందర్భంగా ఎందుకు ఇట్లా మాట్లాడారు అనే దానికి సంబంధించి మరి రాజగోపాల్ రెడ్డి స్పందించాల్సి ఉంది. అంటే రాజగోపాల్ రెడ్డి కూడా రాజకీయ నాయకుడే. రాజకీయ నాయకులకు మంగళవారం మాట్లాడింది వాళ్ళు బుధవారం మాట్లాడకపోవచ్చు. మంగళవారం ఉన్నట్టుగా వాళ్ళ వైఖరి బుధవారం ఉండకపోవచ్చు. దాన్ని కాదనడానికి కూడా లేదు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్ అనేదే ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ఇందులో ఎవరు అబ్జెక్షన్ చేయడానికి వీల్లేదు. మేము తెలంగాణ తీసుకొచ్చాము, మేము తెలంగాణ సాధించాము, మేము తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పుకునే, డప్పు కొట్టుకునే బీఆర్ఎస్ వాళ్ళు ఆ 10 ఏళ్ల కాలంలో విద్యా వ్యవస్థను ఏ రకంగా ధ్వంసం చేశారో, నాశనం చేశారో, లేకపోతే ఎంత నిర్లక్ష్యం చేశారో మనం చూసాం. ఆ సమయంలో వాళ్ళు వైస్ ఛాన్సలర్స్ కూడా నియమించలేదు. అట్లాగే అనేక విధాలుగా విద్యారంగాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. అండ్ దీనికి దాన్నేమంటారు, కాంట్రరీగా ఇక్కడ రేవంత్ రెడ్డి విద్యాశాఖ, విద్య అండ్ వైద్యం ఈ 2 శాఖలు తనకు కీలకమని చెప్తున్నాడు డే 1 నుంచి. ఆయన మొదటి నుంచి కూడా చెప్తున్నది ఏమిటంటే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విద్యాశాఖను నేనే పెట్టుకుంటాను, విద్యాశాఖ నా దగ్గరే ఉంచుకుంటాను, నేను విద్యాశాఖ పట్ల నాకు ఒక ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉన్నాయి, ప్రత్యేకమైన ఆకాంక్షలు ఉన్నాయి. అవి నెరవేరాలంటే నేనైతేనే దాన్ని కరెక్ట్గా మానిటర్ చేయగలను అని ఆయన చెప్తూనే ఉన్నాడు. మనం ఏ మాటగా ఆ మాట చెప్పాలి. రేవంత్ రెడ్డి ఆ మాట చెబుతుండడం వల్లనే విద్యాశాఖ విషయంలో ఆయన చాలా పర్టికులర్గా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మరి ముఖ్యంగా విద్యా కమిషన్ వేసి ఆ విద్యా కమిషన్కు ఆకునూరి మురళిని చైర్మన్గా నియమించారు. ఆ విద్యా కమిషన్ ఇటీవలే ఒక రిపోర్ట్ కూడా సమర్పించింది. ఆ రిపోర్టు అమలవుతుందా కాదా, రిపోర్టులోని సిఫార్సులు ఎన్ని అమలవుతాయి, ఎన్ని కావు, వాటిలో ఉన్న సాధక బాధలు అనేది వేరే విషయం. సో ఆకునూరి మురళి షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కనుక ఆయన ఇచ్చిన సిఫార్సులను చిత్తబుట్టలో వేయాలను, అసలు లేకపోతే ఆయనను ఎత్తిపారేయాలను, ఆయనను అసలు ఆ విద్యా కమిషన్నే మూసిపారేయాలను బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి, పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి, పెద్ద ఎత్తున ప్రకటనలు వస్తున్నాయి. ఆ ప్రకటనలకు సారాంశం ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు ఆ సిఫార్సులో కొన్ని అంశాలు ఉన్నాయి. కొన్ని అంశాలు అందులో
ప్రభుత్వ టీచర్లకు సంబంధించిన నియామకాలు గానీ, ఇప్పుడున్న ప్రభుత్వ ఉద్యోగుల టీచర్ల జీతభత్యాలు గానీ, అండ్ ఇంకా ఎంసెట్, ఎఫ్సెట్ లాంటి ఆహ్, రద్దు విషయాలు గానీ, ఫీజుల నియంత్రణకు సంబంధించిన చట్ట సవరణలు గానీ, ఇవన్నీ చాలా అంశాలున్నాయి దాంట్లో. 1, 2 గాదు. సరే, దాంట్లో కొన్నింటి పట్ల ఈ ప్రభుత్వం గూడా అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. లేకుంటే కొన్నిటిని పాక్షికంగా అమలు చేయడానికి వీలవుతుందేమో తెలియదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ, ఇంకా ఈ కమిషన్ సిఫారసుల పట్ల, వాళ్ళిచ్చిన నివేదిక పట్ల ఒక ఆహ్, ఏమంటాము ప్రభుత్వం వైపు నుంచి ఏది కూడా ప్రకటన రాలేదు. ఈలోగానే బీఆర్ఎస్ నాయకులందరూ ఈవెన్ కేటీఆర్, హరీష్ రావు, లేకపోతే ప్రవీణ్ కుమార్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్, వీళ్ళందరూ కూడా విరుచుకుపడుతున్నారు. ఆకునూరి మురళిని తొలగించాలి. ఎందుకు తొలగించాలంటే ఆయన ఇక మనందరికీ తెలుసు అంటే బ్యాక్‌గ్రౌండ్ ఏంటనేది. నేను ముందే చెప్పాను. ఆయన షెడ్యూల్డ్ కులాల వ్యక్తి కనుక ఆయనను తొలగించాల్సిందే అని మాట్లాడే సామాజిక వర్గాలు ఎట్లాగూ మనకుంటాయి. సరే, ఈ కుల జాడ్యం ఇదంతా పక్కన పెడితే మన టాపిక్ ఏమిటి? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు స్వరం మార్చాడు అనంటే, విద్యా వ్యవస్థ పట్ల రేవంత్ రెడ్డి చూపిస్తున్న శ్రద్ధ గానీ, లేకుంటే ఆయన ప్రదర్శిస్తున్న వైఖరి గానీ, ఆయన తీసుకుంటున్న విధానాలు గానీ, అవి ఎంత వేగంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్న దానిపైన కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యానించినట్టుగా మనం భావించాలి. గతంలో అంటే ఢిల్లీలో సందర్భంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేనే మంత్రి, నేనే రాజు అని అన్నాడాయన. ఓకే. అట్లాగే 10 ఏళ్ల పాటు నేనే సీఎంగా ఉంటానని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దాన్ని తక్షణం ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేస్తూ ఇది అహంకారానికి నిదర్శనమని, అట్లాగే పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ఆయన అప్పట్లో కామెంట్ చేశాడు. ఎవరు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దానికి క్లారిఫై చేశాడు దాన్ని. ఏ కాంటెక్స్ట్‌లో ఆ మాట అనవలసి వచ్చింది? నేనే రాజు, నేనే మంత్రి అని ఎందుకన్నానంటే, మున్సిపల్ ఎన్నికలు నడుస్తున్నాయి కనుక, మున్సిపల్ మంత్రిగా తానే ఉన్నాను కనుక, అంటే మున్సిపల్ శాఖను తానే నిర్వహిస్తున్నందువల్ల, నేనే రాజు, నేనే మంత్రి అని చెప్పాను. అంటే నేనే ముఖ్యమంత్రి, నేనే మంత్రిని అని చెప్పడానికి అట్లా ఆ పదాన్ని వాడాను అని కూడా రేవంత్ రెడ్డి క్లారిఫై కూడా ఇచ్చారు. అది డిఫరెంట్ ఇష్యూ. అట్లాగే తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను అసలు సీఎం పదవికే ఎసరు పెడతాను, టార్గెట్ నాది సీఎం పదవి అని కూడా ఒక సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. కానీ ఇప్పుడు మునుగోడు కాన్స్టిట్యుయెన్సీ చాలా బ్యాక్వర్డ్ కాన్స్టిట్యుయెన్సీ మనందరికీ తెలుసు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో. సో అక్కడ ఆ మునుగోడు కాన్స్టిట్యుయెన్సీకి 200 crores ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు కావడం కానీ, అట్లాగే డిండి ప్రాజెక్ట్ పనులకు సంబంధించిన టెండర్స్ నేపథ్యంలో కానీ, మొత్తం మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నట్టుగా తాజా వ్యాఖ్యలు, లేకుంటే తాజాగా ఆయన మాట్లాడుతున్న తీరు మనకు అర్థమవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.